తూర్పుగోదావరి జిల్లాలో గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. ధవళేశ్వరం బ్యారేజ్ దగ్గర గోదావరి ఉగ్రరూపం దాల్చుతోంది. ధవళేశ్వరం దగ్గర మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. బ్యారేజ్ దగ్గర 12.70 అడుగులకు నీటి మట్టం చేరింది. బ్యారేజ్లో 175 గేట్లు పూర్తిగా ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీరామ్మూర్తి అందిస్తారు. గోదావరి భారీ వర్షాలకి గోదావరికి వరద మళ్ళీ పోటెత్తింది. ప్రస్తుతం పరవళ్లు తొక్కుతూ గోదావరి ప్రవహిస్తున్న పరిస్థితి ఉంది. ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక స్థాయికి దగ్గరగా ప్రవహిస్తుంది. మొదటి ప్రమాద హెచ్చరిక ఇక్కడ కొనసాగుతుంది. ధవళేశ్వరం బ్యారేజ్ లోని 175 గేట్ల నుంచి కూడా ఇప్పుడు 11 లక్షలకు పైగా క్యూసెక్కుల నీరు సముద్రంలోకి విడుదలవుతుంది. అయితే బ్యారేజీకి దిగువన గల కోనసీమ జిల్లాలోని వశిష్ట, వైనిత, గౌతమి నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్న పరిస్థితి ఉంది. మొత్తం లంక గ్రామాలు, దాదాపుగా 40 లంక గ్రామాలన్నీ కూడా జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఏదైతే గంటి, పెదపూడి, అప్పనపల్లి, కాజ్వే, అలాగే కనక్కాయ లంక, ఇటు ఐనివిల్లి లంక, మొత్తం ఈ ప్రాంతాల్లో చూసినట్లయితే కాజువేలని కూడా పూర్తిగా మునిగిపోయి బోట్ల మీదే లంక గ్రామాల ప్రజలు నిత్యావసరాల కోసం తిరుగుతున్న పరిస్థితి ఉంది. అయితే విద్యార్థులు కూడా, స్కూల్కి వెళ్ళే విద్యార్థులు కూడా బోట్ల మీదే ఇక్కడ దాటాల్సిన పరిస్థితి ఉంది. అయితే ఈరోజు ఆదివారం కావడంతో స్కూల్స్ కి సెలవు కావడంతో కొంత ఊపిరి పీల్చుకున్న పరిస్థితి కూడా ఉంది. మరోవైపు చూసినట్లయితే ఆ లోతట్టు గ్రామాల్లోని, లంక గ్రామాల్లోని ఉన్న ఆ ప్రజల్ని పునరావాస కేంద్రాలకి అధికార యంత్రాంగం తరలిస్తుంది. ఎక్కడికక్కడే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు అయితే ఇక్కడ అధికార యంత్రాంగం చేస్తున్న పరిస్థితి ఉంది. అంటే ఎలాంటి ఉపద్రవం, అంటే విపత్కర పరిస్థితులు ఎదురైనా సరే ఎదుర్కోవడానికి జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉంది. అయితే ధవళేశ్వరం బ్యారేజ్ ఎగువన గల పోలవరం ప్రాజెక్ట్ నుంచి వచ్చిన వరదని వచ్చినట్టుగా ఇక్కడ ధవళేశ్వరం బ్యారేజ్ నుంచి మొత్తం 175 గేట్లు పూర్తిగా ఎత్తు ఉంచి వచ్చిన వరదని ఇక్కడ సముద్రంలోకి విడుదల చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే పోలవరం ప్రాజెక్ట్ ఎగువ ప్రాంతంలో గల ముంపు మండలాల్లో ఏజెన్సీ, సింతూరు ఏజెన్సీలో, అంటే భద్రాచలం దిగువన ఉన్న సింతూరు ఏజెన్సీలో మొత్తం 100 గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. 100 గ్రామాలకి రాకపోకలు ఇక్కడ తెగిపోయి, అలాగే 326 జాతీయ రహదారి మీద, అలాగే ఒడిశా, ఛత్తీస్గఢ్, అలాగే ఇలాగ ఏపీ నుంచి ఛత్తీస్గఢ్ వెళ్ళేది, అలాగే ఒడిశా ప్రాంతానికి వెళ్ళే జాతీయ రహదారులన్నీ కూడా జలదిగ్బంధంలో చిక్కుకున్న పరిస్థితులు ఉన్నాయి. దీంతో ఇక్కడ పునరావాస కేంద్రాలకి ఇక్కడ గిరిజన ప్రజలను కూడా, లోతట్టు గ్రామాల ప్రజలను కూడా తరలించి పునరావాస చర్యలు చేపడుతున్నారు. అయితే భద్రాచలం దగ్గర రెండో ప్రమాద 48 అడుగులకు చేరుకుని రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతూ ఉంది. అయితే ఇప్పుడు కొద్దిగా నెమ్మదిగా పెరుగుతూ ఉంది. ఇది 55 అడుగుల వరకు పెరుగుతుందని చెప్పేసి కేంద్ర జల సంఘం అంచనా వేస్తుంది. అయితే నెమ్మదిగా పెరగడం వల్ల అంత స్థాయికి రాదని అని కూడా ఇరిగేషన్ అధికారులు భావిస్తున్నారు. ఏదైనా గోదావరి పరివాహక ప్రాంతంలో ఎగువన మహారాష్ట్ర, ఒడిశా, ఛత్తీస్గఢ్ ప్రాంతాలకు కురిసిన భారీ వర్షాలకి గోదావరికి రెండోసారి భారీగా వరద పోటెత్తిన పరిస్థితి ఉంది. దీంతో ధవళేశ్వరం బ్యారేజ్ దగ్గర ఇప్పుడు రెండో ప్రమాద హెచ్చరిక సాయంత్రానికి ప్రకటించే అవకాశం ఉంది. అయితే ఇక్కడ 12 లక్షల క్యూసెక్కుల నీరు కనుక దిగువకు విడుదలైనట్లయితే రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు. ఇందుకు ఇరిగేషన్, అలాగే రెవెన్యూ, పోలీస్ యంత్రాంగం అంతా కూడా సిద్ధమైంది. ఇక్కడ ఎలాంటి పరిస్థితులు ఎదురైనా కానీ ఎదుర్కోవడానికి మొత్తం బోట్లని, లాంచ్లని కూడా సిద్ధం చేశారు. అంటే మూడో ప్రమాద హెచ్చరిక స్థాయికి వస్తే కనుక చాలా లంక గ్రామాల ప్రజల్ని, లోతట్టు గ్రామాల ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకి, పునరావాస కేంద్రాలకి తరలించాల్సిన అవసరం ఉంది. అందుకు అనుగుణంగా అధికార యంత్రాంగం అప్రమత్తమైందని చెప్పొచ్చు. కెమెరామెన్ దుర్గతో శ్రీరామ్మూర్తి, ప్రైమ్ న్యూస్, రాజమండ్రి, ధవళేశ్వరం బ్యారేజ్ నుంచి.